నమస్కారం తల్లి. సార్ ఏమంటున్నావు? అమ్మా చెల్లెమ్మ, నీవు నేను ఒక్క తల్లి పుట్టినట్టమ్మా. మీ నాన్న మా నాన్న ఒక్కరే. మరి ఒక్క నాన్న అయితే నీవు నేను అవన్నీ పెట్టుకున్నప్పుడు అట్లా కాదు, అది పోతి నేను పోతి. ఏదో తగిన అనుసరం వచ్చి కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆదరించాలి. అన్ని సున్ననే కానీ తిన్నా పెద్దదానను నీ కాళ్ళు పట్టుకున్నానంటే నీ కనికరం రావాలి. ఎన్నో అన్నాను, అనరాని మాటలు అన్నాను, చాలాగా తిట్టాను, గూళ్ళదని విన్నాను, సగలు ఎన్నో తిట్టినాను. అట్లా మనసులో పెట్టుకోకుండా ఒక విషయం, నువ్వు పెద్దదాని కానీ బుద్ధి లేదు. లేదు మరి లేకనే అన్నాను కదా. అంటే ఈ స్వరాజ్యములో పెద్దలకు బుద్ధి బాగుండాలి. నేను మొన్నటి దాన్ని మరి నా దగ్గర ఎట్లున్నది, నీ దగ్గర ఎట్లున్నది? నువ్వేమన్నావు? నేను గర్వపడ్డాను. మరి పోరి ముందర సద్దుగా తేమున్నదో ఇప్పటి దానికి ఇప్పుడే చూసుకోవద్దే. ముందర వచ్చే కాలమును కనుగొని ఇలా పని చేయాల. ముందగట ఏ గట్టం ఇంకా నేను అంటున్నాను, నేను గర్వపడ్డానే. నా గర్వం వీడికి. మరి ఒక విషయం, నీ గర్వం అంగిందా? అవును. శంకరులతో పందెం ఆడవా? ఆడాను. ఆడినవా? అవును. ఆడి బ్రహ్మదేవుని భార్య లేదన్నావు. నీకన్నా అన్నాను. మళ్ళా ఎవరు విష్ణునారాయణ భార్య లేదన్నాను. మళ్ళా ఎవరు మన శంకరుని భార్య లేదన్నావు. అవును. ఈ దేవతలలో లేరు, మానవులలో లేరు అన్నాను. అమ్మ నాకంటే ఎవరు లేరని శంకరులతో పందెం ఆడి. అవునా? మరి ఆడినప్పుడు ఆయన దగ్గర ఏమున్నది? యోగ దృష్టి ఉన్నది. ఆ యోగ దృష్టి చూసే వరకు నేనుగా నచ్చిన. ఓహో, చూస్తే గుండామే కానీ అటువంటి అందగతే ప్రపంచంలో ఎవరు లేరే, దాన్ని తెచ్చే ఈ గర్వం పంపుతా వాళ్ళది నీది అని నన్ను తెచ్చాడు. మరి నీ గర్వం అంగిందా? ఇంతవరకు నీ గర్వం అంగితేనే కదా నీ పాదాలు పట్టుకున్నది. అంగింది. కాళ్ళకు నమస్కారం. మరి ఒక విషయం, అమ్మ నిన్ను కొట్ట, నేను తిట్ట, నిన్ను ముట్ట. అమ్మ ఈడికెళ్ళే వీళ్ళంటే ప్రజలు. అమ్మ ప్రజలారా, నేను వీడికెళ్ళి ఎటువంటి తప్పులు చెయ్య, ఇటువంటి పందెములు ఆడ. నిన్ను కూడా అమ్మ దూషించిన, కానీ ఉన్న సముద్రం అంతా యాడున్నది నా దగ్గర ఉన్నది. ఈ వర్షము ఎట్లా కురుస్తుంది? ఆ ఆన ఎక్కడ ఉన్నది? ఎండుకొండ ఎండ ఉన్నది. ఎండుకొండలు ఏమున్నాయి? మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలతో వర్షం కురిపిస్తాం అంటే అటువంటిగా నా తప్పు క్షమించులని అందరికి నమస్కారం చెప్పి చూసేవారికైనా మీ అందరికి నా యొక్క ధనం ఉంటే దాచుకొని తినాలి. నాతిరంగా గర్వపడితే నా గతి ఏమైనా చెప్పి అందరికి పాలు అవుతుంది. మీ అందరికి నమస్కారం. నా ఇంతవరకు నా గర్వం మంగినది. బోలు చారైనాయి, నల్ల చాలైనాయి, చల్లరగచ్చినాయి, ఇల్లు వర్రెలు ఉన్నాయి. మొత్తం కడుపు
అనగా అప్పుడైనా నా దేహం చాలా సంతోషం ఈ చల్లగా యొక్క హెచ్చరిక ఎందుకు అని అంటే కొడుకులు ఉంటే వాళ్ళకు పని పనులు నేర్పాలి. అవును ధనం ఉంటే దాచుకొని తినాలి, ద్రవ్యం ఉంటే దాన ధర్మం చెయ్యాలి, వస్త్రాలు ఎక్కువ ఉంటే దాన ధర్మం చెయ్యాలి. కానీ ఇది నాకున్నది, ఈ భూమి నాది, ఈ భవంతులు నావి, ఈ బంగ్లాలు నాయి, నాకన్నా మినిమిక్కిలు ఎవరు అని ఎవరైతే విర్రవీగుతారో వాళ్ళ గతి లాస్ట్కునే విధంగా అవుతుంది. కాబట్టి దాన ధర్మము చెయ్యాలి. అదేవిధంగా ఈ యొక్క కీర్తన గావించిన వారు మన సమేతం మన ఊళ్ళో 2 పంతల వాళ్ళు ఉంది. మరి 2 పంతుల మరి గుళ్ళ భోజనే ఆడిపుచ్చిన వారికి పుణ్యమే, చూసిన వారికి పుణ్యమే, చూసిన వారికి పుణ్యమే, ఈ యొక్క ఆడిన వారికి అందరి యొక్క మాత్రం హెచ్చరిక శ్రీరామ హెచ్చరిక రఘురామ హెచ్చరిక శ్రీరామ హెచ్చరిక అంగనుడు తెచ్చిరి అనగ హెచ్చరిక దేవ హెచ్చరిక 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 మరి భోజనే శుభం లభం. ఇక్కడ నేను కూడా